అంటే ఏంట్రా S1 plus S2. కాదురా, రిజల్టెంట్ M1 S1 ఒకటి, M2 S2 ఒకటి, రిజల్టెంట్ స్పెసిఫికేట్ ఆఫ్ ది మిక్సర్ అంటాడు. రిజల్టెంట్ స్పెసిఫికేట్ ఆఫ్ ది మిక్సర్ అంటే ఇక్కడ ఏంటి, నువ్వు ఈ రెండింటిని మిక్స్ చేస్తున్నావు కదా. మిక్స్ చేసినప్పుడు ఫస్ట్ ఆ థర్మల్ కెపాసిటీస్ ని ఈక్వల్ చేసుకోవాలరా. థర్మల్ కెపాసిటీస్, thermal capacity of the first one plus thermal capacity of the second one is equal to thermal capacity of the mixer. Thermal capacity అంటే ఏంటి చెప్పు నాకు. M1 MSA గా థర్మల్ కెపాసిటీ అంటే H అంటే ఏరా, కెపాసిటీ అంటే H is equal to MS కదా. థర్మల్ కెపాసిటీ ఆఫ్ ది ఫస్ట్ వన్ ప్లస్ థర్మల్ కెపాసిటీ ఆఫ్ ది సెకండ్ వన్ is equal to థర్మల్ కెపాసిటీ ఆఫ్ ది మిక్సర్. అంటే మిక్సర్ కి ఎస్ అనే స్పెసిఫిక్ ఉంటుంది టోటల్ గా రెండిటికి. అప్పుడు నువ్వేం రాస్తావు, H1 ప్లస్ H2. ఒకసారి చూడండి, సపోజ్ హియర్ there are two liquids of masses M1 S1, another of mass M2 S2. These two are mixed. ఈ రెండింటిని మిక్స్ చేసాం. మిక్స్ చేసినప్పుడు రిజల్టెంట్ స్పెసిఫిక్ హీట్ అంటాడు. రిజల్టెంట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది మిక్సర్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ మిక్సర్. సో రిజల్టెంట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది మిక్సర్ అన్నప్పుడు థర్మల్ కెపాసిటీ ఆఫ్ ది ఫస్ట్ వన్ ప్లస్ థర్మల్ కెపాసిటీ ఆఫ్ ది సెకండ్ వన్ బిఫోర్ మిక్సింగ్ is equal to thermal capacity of the first one plus thermal capacity of the second one after mixing. Ante what is this? M1 S1 plus M2 S2 MS plus M1S plus M2S. అంటే మిక్స్ చేసిన తర్వాత రెండిటికి ఒకే స్పెసిఫిక్ హీట్. అప్పుడు ఏమవుతుంది చెప్పు నీకు, ఇక్కడ M1 plus M2 into S is equal to M1 S1 plus M2 S2. ఇప్పుడు S is equal to ఏమో చెప్పు నీకు, ఇక్కడ M1 S1 plus M2 S2 by ఇది రిజల్టెంట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది మిక్సర్. ఇది రెండు మిక్స్ చేసినప్పుడు. So two liquids of masses M1 S1 M2 S2 are mixed together. The resultant specific heat of the mixer is S is equal to M1 S1 plus M2 S2 by M1 plus M2. So దీన్ని ఇంకా ఎలా రాసుకోవచ్చు మనం, S is equal to M1 అంటే what is that, V1 D1 రాసుకోవచ్చుగా, వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ బై రాసుకోవచ్చు కదా, ప్లస్ V2 D2, V1 D1 S1 D1 S1 plus V2 D2 S2 divided by V1 D1 plus V2 D2. ఇప్పుడు జనరల్ గా సపోజ్ టూ లిక్విడ్స్ ఆఫ్ సేమ్ మాసెస్ డిఫరెంట్ స్పెసిఫిక్ హీట్స్, సేమ్ మాసెస్ డిఫరెంట్ స్పెసిఫిక్ హీట్స్ ఆర్ మిక్స్డ్ టుగెదర్. అప్పుడు రిజల్టెంట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది మిక్సర్ అంటే ఏమైంది చెప్పు, సేమ్ మాసెస్ డిఫరెంట్ స్పెసిఫిక్ హీట్స్. రిజల్టెంట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది మిక్సర్ అంటే ఏమైంది సేమ్ మాస్ రా, మాస్ ఇస్ సేమ్, డిఫరెంట్ స్పెసిఫిక్ హీట్స్. రిజల్టెంట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది మిక్సర్ S1 plus S2 by 2. ఇలా అడుగుతూ ఉంటాడు. ఓకే, సో ఓకేనా. ఇక్కడ ఇంకా మనకి దీంట్లో ఈ కెలోరీమీటర్ లో ఇంకా మనకి మిగిలిపోయింది అంటే గ్రాఫికల్ క్వశ్చన్స్. గ్రాఫ్ గా ఎలా అడుగుతారు క్వశ్చన్స్, గ్రాఫికల్. హలో సార్, చెప్పు చాణక్య చెప్పమ్మా. థర్మల్ కెపాసిటీ ఈక్వల్ టు వేసారు కదా సార్, అది జనరల్ కండిషన్ సార్? జనరల్ కండిషన్. జనరల్ కెపాసిటీస్ రెండు మిక్స్ చేసినప్పుడు అట్ సేమ్ టెంపరేచర్ మిక్స్ చేసినప్పుడు జనరల్ కండిషన్ అది. అంటే రైజ్ ఇన్ టెంపరేచర్ లేదు ఇక్కడ. M1 S1 డెల్టా T ప్లస్ M2 అంటే హీట్ కెపాసిటీస్. హీట్ కెపాసిటీ అంటే ఏంటి, dQ by dt గా అది. సో జనరల్ గా అదే నేను చెప్పేది ఏంటంటే, రెండు లిక్విడ్స్ ఆఫ్ మాసెస్ M1 S1 M2 S2 ఆర్ మిక్స్డ్ టుగెదర్ అండ్ రిజల్టెంట్ స్పెసిఫిక్ హీట్ అన్నప్పుడు యూ మస్ట్ కన్సిడర్ దట్ హీట్ కెపాసిటీస్.
heat capacity of the first plus heat capacity అంటే before total heat capacity is equal to after total heat capacity. Before total heat capacity is equal to after total heat capacity. అది ఓకేనా? ఓకే సార్. చాణక్య ఓకే సార్, అర్థమైంది. ఓకే. సో ఇప్పుడు ఈ లేటెంట్ హీట్ స్పెసిఫిక్ హీట్ గ్రాఫికల్ గా ఎలా అంటే వీడు ఎలా ఇస్తాడంటే నీకు చూడు ఇక్కడ సపోజ్ టెంపరేచర్ గ్రాఫ్, టెంపరేచర్ దీని మీద బాగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అబ్బాయి, జాగ్రత్తగా చూసుకోండి. సో ఎక్స్ యాక్సిస్ దెర్ ఇస్ ఎ టైం అంటాడు, టైం ఇస్తాడు, లేకపోతే హీట్ ఎనర్జీ ఇస్తాడు, వాట్ ఎవర్ ఇట్ ఇస్ టైం అంటాడు. సో వై యాక్సిస్ దెర్ ఇస్ ఎ టెంపరేచర్ అంటాడు, టెంపరేచర్. సో టైము టెంపరేచర్ ఇచ్చి వాట్ ఈస్ దట్ ఇలా ఇవ్వచ్చు, టైం ఇవ్వచ్చు, లేకపోతే ఇక్కడ హీట్ ఎనర్జీ కూడా ఇవ్వచ్చు, క్యూ కూడా ఇవ్వచ్చు, క్యూ అని కూడా ఇవ్వచ్చు, అది కూడా ఇవ్వచ్చు. ఇక్కడ టెంపరేచర్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఫస్ట్ 0 degrees centigrade దగ్గర సపోజ్ ఐస్ ఇస్ దేర్ అట్ 0 degrees centigrade. ఇప్పుడు ఇక్కడ హీట్ కూడా తీసుకున్నానుగా నేను, హీట్ ఎనర్జీని ఇంక్రీజ్ చేస్తా ఉంటే ఐస్ ఏమైద్ది వాటర్ గా మారింది. ఐస్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్. సో సపోజ్ ఇక్కడ నేను -30 degrees centigrade తీసుకున్నాను అనుకో, -30 degrees centigrade, ఇది 0 అనుకుంటున్నా. సపోజ్ దిస్ ఈజ్ 0 degrees centigrade, దిస్ ఈజ్ 100 degrees centigrade అనుకున్నా. ఐస్ ఈజ్ ఎట్ మైనస్ టెంపరేచర్ దగ్గర కూడా ఐస్ ఉంటుంది కదా. సో ఇప్పుడు హీట్ ఎనర్జీని ఇస్తున్నా, హీట్ ఎనర్జీని ఇస్తుంటే ఇక్కడ ఐస్ కాస్త ఎక్కడికి మారింది, వాటర్ గా మారింది. వాటర్ అంటే 0 degrees centigrade దగ్గర వాటర్ అంటే అప్పుడు ఈ గ్రాఫ్ ఎలా వస్తుంది, దిస్ ఇస్ ద గ్రాఫ్ ఈస్ కమింగ్ లైక్ దిస్. అంటే టెంపరేచర్ చేంజ్ అవుతుంది. సో టెంపరేచర్ ఈస్ చేంజెస్, బట్ వాట్ ఈస్ దట్ హియర్, దేర్ ఈస్ టెంపరేచర్ ఈస్ చేంజెస్ హియర్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళా ఇంకా హీట్ ఎనర్జీని ఇస్తే ఇదేమైంది, ఐస్ కాస్త వాటర్ గా ఉంది, ఐస్ కాస్త వాటర్, బట్ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్, ఐస్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్. అంటే గ్రాఫ్ వస్తుంది, ఐస్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ దిస్ ఓ, దిస్ ఈస్ ఏ, దిస్ ఈస్ బి, లైక్ దిస్. నెక్స్ట్ ఇక్కడ నేను హీట్ ఎనర్జీని ఇంకా ఇచ్చాను అనుకో, హీట్ ఎనర్జీని ఇంకా ఇస్తూ ఉంటే వాట్ ఈస్ దట్, మళ్ళా ఇక్కడ ఉన్న వాటర్ కాస్త వాటర్ ఎట్ 100 degrees centigrade వెళ్తుంది. అంటే టెంపరేచర్ ఇస్ చేంజెస్, వాటర్ ఎట్ 100 degrees centigrade, టెంపరేచర్ ఇస్ చేంజెస్. ఇంకా హీట్ ఎనర్జీని ఇచ్చాను అనుకో, ఇంకా హీట్ ఎనర్జీని ఇస్తే వాట్ ఈస్ దట్, ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ స్టీమ్ గా కన్వర్ట్ అయిపోతా ఉంటుంది. అంటే స్టీమ్ గా కన్వర్ట్ అయిపోతా ఉంటుంది అంటే టెంపరేచర్ ఇస్ రిమైన్స్ కాన్స్టెంట్, ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ స్టీమ్. సో దిస్ ఇస్ సి అండ్ దిస్ ఇస్ డి. ఇంకా అయితే ఎవాపరేషన్ అయిపోతుంది లైక్ దిస్. ఇది గ్రాఫ్ ఇలా వస్తాయి జనరల్ గా. మనకి ఒకవేళ టెంపరేచర్ టైమే ఇచ్చాడు అనుకుందాం, టెంపరేచర్ టైం, అసలు మనకి ఇక్కడ క్యూ ఇస్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్ రా, క్యూ ఇస్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టి అంటే టెంపరేచర్, ఎంఎస్ డిటి. ఇప్పుడు మనకి టైం కదా ఇచ్చింది, డిటిని నేనేమంటున్నాను, క్యాపిటల్ టి అంటున్నాను, ఇది డెల్టా క్యాపిటల్ టి. టైం కూడా ఇస్తాడు కాబట్టి డెల్టా స్మాల్ టి ఈస్ ద టైం అంటున్నా, దిస్ ఈజ్ టైం. హీట్ ఎనర్జీ ఇస్తే ప్రాబ్లం లేదు, టైం ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, టైం ఇచ్చినప్పుడు కూడా మనం స్లోప్ అది చెప్పాలి. సో ఇప్పుడు క్యూని జనరల్ గా హీట్ ఎనర్జీ ఇచ్చాడు అనుకో, హీట్ ఎనర్జీ ఇస్తే డిక్యూ అనుకో, హీట్ ఎనర్జీ ఇస్తే ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్, డిక్యూ బై ఎం డెల్టా టి, డిక్యూ బై ఎం డెల్టా టి. దిస్ ఈస్ ఎం డెల్టా టి. సో డిక్యూ బై ఎం డెల్టా టి. ఈ ఎం అనేది కాన్స్టెంటేగా, మాస్ ఈజ్ కాన్స్టెంట్. మాస్ కాన్స్టెంట్ అంటే ఎస్ ఈజ్ ప్రపోర్షనల్ టు వాట్ ఈస్ దట్, డిక్యూ బై డెల్టా టి. ఇప్పుడు డిక్యూ బై డెల్టా టి ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ యాంగిల్ థీటా ఉంటే డిక్యూ బై డెల్టా టి అంటే ఇది డిక్యూ, దిస్ ఈజ్ డిక్యూ, ఇది డెల్టా టి అంటే డిటి.
dq into dt, that is d capital T, sorry, d capital T. టెంపరేచర్ ని క్యాపిటల్ టీ అంటున్నా, టైం ని స్మాల్ టీ అంటున్నా. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు dq by dt is nothing but 1 by slope ఏగా by dq by dt by dq అంటే స్లోప్, dq by dt అంటే 1 by slope ఏగా. ఓకేనా, 1 by slope ఏగా. మెసేజ్ అన్న బెటర్ నాకు, is it 1 by slope or not? S is equal to 1 by slope, right? Okay, so specific heat is equal to 1 by slope. మరి టైం ఇస్తే ఎలా సార్? ఓకే డిక్యూ ఇచ్చారు, ఓకే టైం ఇస్తే ఏముందిరా ఇక్కడ, టైం ఇస్తే ఇప్పుడు నీకు పవర్ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై డిటి కదా, అంటే టైం. దిస్ ఈస్ ద టైం, పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైం. సో డిక్యూ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ డిటి, పి ఇంటూ డిటి. అంటే ఇక్కడ డిక్యూ ప్లేస్ లో ఎస్ ఈజ్ ప్రపోర్షనల్ టు డిక్యూ, అంటే పవర్ ఇంటూ డిటి బై డిటి, అంటే పవర్ ఈజ్ కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్ అయితే సో దట్ ఈస్ స్పెసిఫిక్ హీట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం బై టెంపరేచర్, డిఫరెన్స్ ఆఫ్ టైం బై టెంపరేచర్. అంటే ఇక్కడ కూడా ఏం తీసుకొచ్చి నేను స్లోప్ ఎస్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1 by slope, because here dq by dt అయినా స్లోపే is nothing but the slope, and dt by dt also what is that slope, ఇది కూడా స్లోపే, రెండు స్లోప్లే. ఇలా ఇచ్చిన dq by dt అయినా స్లోపే, dt by dt అయినా స్లోపే. మనకి ఇక్కడ వచ్చింది ఏంటి, స్మాల్ dt by క్యాపిటల్ dt, అంటే 1 by slope. స్పెసిఫిక్ హీట్ is directly proportional to 1 by slope. ఇది స్పెసిఫిక్ హీట్ is directly proportional to 1 by slope. అంటే ఇక్కడ see that slope of OA, ఇక్కడ ఏమవుతుంది చెప్పు, సాలిడ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ వాట్ ఈస్ దట్, సాలిడ్ ఈస్ ఐస్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్. ఐస్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్ మీన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్లోప్ దేన్ని ఇస్తుందంటే, స్లోప్ ఆఫ్ ఓఏ గివ్స్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్ ని ఇస్తుంది. ఫ్యూజన్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది ఐస్, దట్ ఈస్ స్లోప్ ఆఫ్ ఓఏ. అండ్ ఇక్కడ చూడు స్లోప్ ఆఫ్ బీసీ, స్లోప్ ఆఫ్ బీసీ గివ్స్ వాట్ ఈస్ దట్, ఇక్కడ ఏమవుతుంది, వాటర్ ఎట్ 0 degrees centigrade is converted into water at 100 degrees centigrade. దీన్ని θ1 అనుకుందాం, దీన్ని θ2 అనుకుందాం. అంటే ఇదేమవుతుంది, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది వాటర్ ఏగా ఏ బై, దిస్ ఈజ్ ఈ స్లోప్ ఏమవుతుంది, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్. ఓకే, సో దిస్ ఈజ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్. మరి ఇక్కడ చూడు స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ నథింగ్ బట్, ఇక్కడ స్లోప్ ఏమైనా ఉందా, స్లోప్ ఏం లేదుగా. ఏబికి స్లోప్ ఉంటుందా, ఏబికి స్లోప్ ఉంటుందా చెప్పండి నాకు, ఏబికి స్లోప్ ఏమైనా ఉందా, నో స్లోప్. సో స్లోప్ లేదు కాబట్టి హియర్ ద లెంత్ ఆఫ్ ఏబి, జనరల్ గా ఇక్కడ చూడు మనకు తెలిసింది ఏంటి, నీకు ఆల్రెడీ తెలుసు, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది వాటర్ ఈజ్ గ్రేటర్ దాన్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది ఐస్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది వాటర్ గ్రేటర్ దాన్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది ఐస్. అంటే స్పెసిఫిక్ హీట్ దేన్ని ఇస్తుంది, స్లోప్. అంటే బీసీ స్లోప్ ఇస్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ఓఏ స్లోప్. అంటే ఇది మోర్ ఉండాలి కదా, ఇది మోర్ ఉండాలి కాబట్టి నీకేం రాసుకోవచ్చు నేను, స్లోప్ ఆఫ్ బీసీ ఇస్ మస్ట్ బి గ్రేటర్ దాన్ స్లోప్ ఆఫ్ ఓఏ, అంతేగా రైట్. వాల్యూస్ నీకు వాల్యూస్ తెలుసు కదా, వాల్యూస్ తెలుసు కాబట్టి స్లోప్ ఆఫ్ బీసీ ఇస్ గ్రేటర్ దాన్ స్లోప్ ఆఫ్ ఓఏ. అండ్ ద లెంత్ ఆఫ్ ఏబి, లెంత్ ఆఫ్ ఏబి గివ్స్, ఇక్కడ ఏంటి, ఐస్ అట్ 0 degrees centigrade is converted into water at 0 degrees centigrade. అంటే ఈ ప్లేస్ లో ఇక్కడ ఏముంటుంది, ఐస్ ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది, వాటర్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి వాటర్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ వాటర్, అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, స్టీమ్ అవుతుంది.
That is the stream. Okay. So length of AB gives, what is that? Length of AB gives, చెప్పండి నాకు. లెంత్ ఆఫ్ ఏబి గివ్స్, దీన్ని ఏమంటాం? లేటెంట్ హీట్ కదా ఏ బాయ్. దిస్ ఈజ్ ద లేటెంట్ హీట్, అంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్. లెంత్ ఆఫ్ ఏబి గివ్స్ లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్. ఇప్పుడు లెంత్ ఆఫ్ what is it? CD. Length of CD gives length of CD gives what is that? Latent heat of steam. Latent heat of steam, L steam. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి నీకు ఇక్కడ? L steam నీకు ఆల్రెడీ is greater than L ice అని తెలుసు. L steam is greater than L ice. అంటే కంపల్సరీ ఏమవ్వాలి? Length of CDs must be greater than length of what is that? AB. ఈ గ్రాఫ్ లో ఇలా ఉండాలి. సో ఆ లెంత్ మోర్ ఉండాలి కంపేర్డ్ విత్ దిస్ లెంత్, ఈ స్లోప్ మోర్ ఉండాలి కంపేర్డ్ విత్ దిస్. ఇవి క్వశ్చన్స్, దీని మీద అడిగే క్వశ్చన్స్. ఓకేనా? అర్థమైందా? ఎస్ ఓకే రైట్. సో రైట్, దిస్ ఈజ్ కెలోరీమీటరీ. ఇది దీంట్లో అడిగే క్వశ్చన్స్. నేను క్వశ్చన్స్ చెప్తాను, ప్రాబ్లమ్స్ కూడా కొన్ని చెప్తాను. సో ఫస్ట్ ఐ విల్ కంప్లీట్ ద సిలబస్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్లోప్. ఏంట్రా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్లోప్? ఓకేరా, దట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్లోప్. ఓకే. స్లోప్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్లోప్ అంటే ఏది మోర్ ఉండాలి? అప్పుడు స్లోప్ ఏది మోర్ ఉండాలి? స్లోప్ ఆఫ్ OA is SI స్లోప్ ఆఫ్ ఓకే. సో స్పెసిఫిసిటీ is ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్లోప్ కాబట్టి స్లోప్ ఆఫ్ OA మోర్ ఉండాలా? అంతేగా? స్పెసిఫిసిటీ is ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్లోప్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్లోప్ కాబట్టి స్పెసిఫిసిటీ ఆఫ్ స్లోప్ ఆఫ్ OA is greater than slope of what is it? BC. ఇది కరెక్టా? ఓకేనా? Specificity is inversely proportional to the slope. Specificity of the water is greater than specificity of the ice. Slope of OA is greater than slope of BC. Correct ra? Okay ra? Yes. Because specificity is inversely proportional to the slope. So molar kadra. Molar anedi gas ka untadi. Molar specificity is gas. This is general specificity. Molar specificity only for the gas. Gases ku molar specificity. Adi repu vastadi. Kinetic theory of gases. Okay, molar specificity only for the gases. This is general specificity, right? So now, I'll come to that. Let's see that. Heat transfer, transmission of heat. Transmission of heat lo the process of transmission of the heats. What is that? Conduction okati. Conduction, convection, radiation.
conduction, convection, radiation. So conduction means thermal conduction. First, we'll come to that conduction. Conduction. This is thermal conduction. Thermal conduction. So what is meant by thermal conduction? The process of the transformation of the heat from one place to another place without the actual movement of the particles. Particles movement avakunda because of the collisions, ఒక పార్టికల్ ఇంకొక పార్టికల్ కొలైడ్ అవటం వలన హీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ కండక్షన్. అంటే మెయిన్ గా కండక్షన్ ఇస్ టేక్స్ ప్లేస్ ఇన్ సాలిడ్స్. అంటే సపోజ్ ఒక ఐరన్ రాడ్ ని ఒక ఫర్నెస్ లో పెట్టావు. పెట్టిన తర్వాత ఫస్ట్ ఇక్కడున్న పార్టికల్స్ ఏమవుతాయి, ఇక్కడున్న పార్టికల్స్ ఫస్ట్ హీట్ ఎనర్జీని గెయిన్ చేసుకుంటాయి. గెయిన్ చేసుకుని కొలైడ్ జరుగుతూ 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 అంటే ఆ స్టడీ స్టేట్ వచ్చేదాకా ఫస్ట్ ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి స్టడీ స్టేట్ రావాలి. స్టడీ స్టేట్ వచ్చేదాకా ఈ పార్ట్కి హీట్ ఎనర్జీ జరుగుతూ ఉంటుంది. స్టడీ స్టేట్ రావటం అంటే ఏంటంటే, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టడీ స్టేట్ అంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ హీట్ ఎనర్జీ, ఇక్కడ సపోజ్ ఇక్కడ ఫర్నెస్ లో పెట్టాను, ఇక్కడ పట్టుకున్నాను, ఇక్కడ దాకా హీట్ ఎనర్జీ రావాలంటే ఫస్ట్ ఇది హీట్ ఎనర్జీని గెయిన్ చేసుకుంటూ ఉండాలి. సో గెయిన్ చేసుకుంటూ ఉండి ఇక్కడ మొత్తం ఈ పార్టికల్స్ అన్నిటికీ ఒకటే టెంపరేచర్ వచ్చేదాకా హీట్ ఎనర్జీని గెయిన్ చేస్తా ఉంటది. సో ఒకటే టెంపరేచర్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ ఒకటే టెంపరేచర్ వచ్చేదాకా హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని ఎప్పుడైతే ఒకటే టెంపరేచర్ వచ్చిందో అప్పుడు హీట్ ఎనర్జీని ఏం చేస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఆ టెంపరేచర్ అన్నిటికీ ఒకటే టెంపరేచర్ వచ్చిందిగా, సో ఇక్కడ హీట్ ఎనర్జీని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది. అప్పుడు ఈ పార్ట్ కి స్టడీ టెంపరేచర్ వచ్చేదాకా మళ్ళా హీట్ ఎనర్జీని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది. ఈ పార్ట్ కి స్టడీ టెంపరేచర్ వచ్చిన తర్వాత హీట్ ఎనర్జీని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది. ఇలా ఆఫ్టర్ గెయినింగ్ ద స్టడీ స్టేట్ ద హీట్ ఎనర్జీస్ ట్రాన్స్ఫర్మేషన్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ లైక్ దిస్. స్టడీ స్టేట్ రావాలి. స్టడీ స్టేట్ వచ్చిన దాకా హీట్ ఎనర్జీని గెయిన్ చేసుకుని then it is a transport from one place to another place. So this process without the actual movement of the particles, so what is that, because of collision of the particles, so collision of the particles, heat energy is transport. This process is called thermal conduction. So thermal conduction key, suppose here this is the body is there, rod like this. This is the rod of area of the cross section is A and the length of the body is L. So these two ends are kept at different temperatures. So this is theta1 and this is theta2 like this, different temperatures. Suppose here theta1 is greater than theta2. Theta1 is greater than theta2. ఈ theta1 theta2 కంటే మోర్ ఉంటే heat energy is a transport from this end to this end. Heat is a transport from this end to this end. So the amount of heat transport from this end to this end is dq అనుకో, like q అనుకో, amount of heat energy transport. So this thermal conduction, heat transport from one end to another end is directly proportional to area of the cross section. It is directly proportional to area of the cross section. And this Q is directly proportional to temperature difference between the two ends. And theta1 minus theta2. Temperature difference between the two ends. And this heat energy is directly proportional to the time of flow. And T antna, time of flow. And this heat energy is inversely proportional to length of the rod and the distance between the two ends. ఇప్పుడు ఈ మొత్తాన్ని కంబైన్ చేస్తే నేనేం రాసుకోవచ్చు, Q ఈజ్ ప్రపోర్షనల్ టు A ఇంటూ theta1 minus theta2 into T by L is there, and this Q is equal to some constant K, that is thermal conductivity. So coefficient of thermal conductivity. So simply we call it thermal conductivity. Coefficient of thermal conductivity, it is depends upon the nature of the material. ఒక నేచర్ మారిపోతే ఇది మారిపోతూ ఉంటుంది. ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది మెటీరియల్. దిస్ ఈస్ కాల్డ్ థర్మల్ కండక్టివిటీ.
Ka into theta 1 minus theta 2 into T by L is there. So the rate of flow of heat, rate of flow of heat, rate of flow of heat means Q by T. This is equal to Ka theta 1 minus theta 2 by L is there. This is the rate of flow of heat. Okay, so this is the rate of flow of heat. So or we can write that here Q by T is equal to rate of flow of heat, rate of flow of heat dq by dt. Q by T is equal to Ka into theta 1 minus theta 2 by L. So or this we can write that dq by dt, dq by dt is equal to Ka theta 1 minus theta 2 by L is there. This is rate of flow of heat here. So this rate of flow of the heat I called heat current. ఈ rate of flow of heat ni మనం ఏమంటాం, this is dq by dt, dq by dt is equal to h అంటన్నా, dq by dt is equal to h, that we called what is that heat current, heat current. This is the heat current. dq by dt is a heat current like this. This is the current, heat current. అంటే ఇప్పుడు చూడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, dq by dt is equal to Ka into d theta by, okay, Ka into d theta by dl రాయొచ్చు నేను, Ka into d theta by dl. Okay, so Ka into ఆ L ని dl అని రాస్తున్నా, Ka into d theta by dl. So this h is equal to Ka into d theta by dl, or otherwise Ka into d theta by L అనే రాస్తున్నా, అలా ఉంచు. So Ka into d theta by L is there, and this is K by L into d theta. So d theta is the temperature difference. This is called heat current, heat current. So now this d theta by h is equal to L by Ka. So this is the temperature difference by heat current. Like, so d theta by d theta by h is like V by R, that is, sorry, V by I, V by I in current electricity. అంటే d theta is nothing but temperature difference. ఇక్కడ ఏం రాస్తాను నేను, పొటెన్షియల్ డిఫరెన్స్, పొటెన్షియల్ డిఫరెన్స్ dV అనుకోండి. హీట్ కరెంట్ హెచ్, ఇక్కడ ఏమంటాను, I అంటాను, దట్ ఈస్ ఐ. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ని మనం జనరల్ గా దేంతో చూపిస్తాము, V తోనే చూపిస్తాం. టెంపరేచర్ డిఫరెన్స్ ని d theta అంటున్నాం, ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ని V తో చూపిస్తాం. అంటే ఇదేమో వాట్ ఈస్ దట్, హీట్ లో దిస్ ఈజ్ హీట్, ఇదేంటి కరెంట్ ఎలక్ట్రిసిటీ, కరెంట్ ఎలక్ట్రిసిటీ, కరెంట్ ఎలక్ట్రిసిటీ. అంటే నీకు హీట్ ఎనర్జీ ఫ్లో అవ్వాలంటే టెంపరేచర్ డిఫరెన్స్ ఉండాలి, అండ్ కరెంట్ ఫ్లో అవ్వాలంటే వాట్ ఈస్ దట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి. అంటే దిస్ ఈజ్ d theta by ఈ, దిస్ ఈజ్ వాట్ ఈస్ దట్ dq by dt, dq by dt. ఈ dq by dt ఏమంటున్నాం మనం, కరెంట్ అంటున్నాం. వాట్ కరెంట్, హీట్ కరెంట్. మరి ఇక్కడ ఏంటి, దిస్ ఈజ్ V, దిస్ I ఈజ్ నథింగ్ బట్ dq by dt, dq by dt. dq by dt means this is a rate of flow of charge. Okay, rate of, hello, and the temperature difference by what is that, rate of flow of heat. Potential difference by rate of flow of charge. Rate of flow of charge is current, this is potential difference. Rate of flow of heat is nothing but heat current, this is temperature difference. So ikkada what is that, this is equal to V by I is equal to R. This is also R. This is electrical resistance, electrical resistance. This we called thermal resistance, థర్మల్ రెసిస్టెన్స్ అంటాం. అంటే ఇక్కడ d theta by h ని నేనేమనాలి, థర్మల్ రెసిస్టెన్స్. థర్మల్ రెసిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్,
L by Ka. Is important. Thermal resistance is equal to L by Ka. That is the thermal resistance. ఇది తెలిస్తే నీకు దీన్ని H is equal to what is that? Heat current. Heat current అంటాం. So RH is equal to what is that here? RTH is equal to thermal resistance. Thermal resistance. Okay. So thermal resistance is equal to what is it? L by Ka. L by K. L is the length by K. ఇది తెలిస్తే ఇంకా నువ్వు హ్యాపీగా కరెంట్ ఎలక్ట్రిసిటీ తో అండ్ దీంతో కంపారిజన్ చేసుకుని సిరీస్ కాంబినేషన్ ఆఫ్ ద రాడ్స్, ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ద రాడ్స్ అండ్ వీస్టన్ బ్రిడ్జ్ కాన్సెప్ట్ లో ఎలా మనం టెంపరేచర్ ఆఫ్ ద జంక్షన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో రైట్ ఆన్ దిస్ అండ్ హియర్ సపోజ్ టెంపరేచర్ ఆఫ్ ది జంక్షన్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు. సో మెయిన్ గా మనకి ముందు ఇది రాయండి, నేను చెప్తాను టెంపరేచర్ ఆఫ్ ది జంక్షన్, హౌ టు ఫైండ్ అవుట్ ద టెంపరేచర్ ఆఫ్ ది జంక్షన్. నోట్ చేశారా? See, so temperature of the junction, and suppose here there are two layers. This is one layer, this is one layer, and here it is another layer. This is another layer. అంటే రెండు స్లాబ్స్ అనుకో, లేయర్ ఏంటి సార్ అంటే రెండు స్లాబ్స్ అనుకో. సో ద లెంత్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ L1, the thickness అంటాడు. This is L2. Here the temperature is θ1, temperature is θ2. θ1 is greater than θ2, and heat energy is flowing from this end to this end. మరి ఈ రాడ్డు సిరీస్ కాంబినేషన్ కాబట్టి హీట్ ఎనర్జీ కరెంట్ రిమైన్స్ కాన్స్టెంట్, అంటే Q/T that is equal to remains constant. Q1/T is nothing but H1. This is Q2/T is nothing but H2, remains the same, and H1 is equal to H2. Current remains constant because of both are series combination. At this point we want to find out that temperature ni ikkada find out cheyali, that we called junction temperature. Let it be theta. ఈ జంక్షన్ దగ్గర టెంపరేచర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ హౌ టు ఫైండ్ అవుట్ ద టెంపరేచర్ ఆఫ్ ది జంక్షన్. ఆ టెంపరేచర్ ఆఫ్ ది జంక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇక్కడ హెచ్ కాన్స్టెంట్ కదా, హెచ్ కాన్స్టెంట్ అంటే వాట్ ఈస్ దట్? సో H1 ఈజ్ ఈక్వల్ టు H2. H1 is equal to H2. So H1 is equal to H2 remains constant, that is H1 is equal to H2. Okay, H is equal to what is that? H is equal to Ka d theta by what is that? L of the first is equal to Ka d theta by L of second. That is okay. అంటే దీన్ని ఏమంటున్నాను, దీని థర్మల్ కండక్టివిటీ K1 అంటున్నా, దీని ఏరియా A1 అనుకుంటున్నా, దీని థర్మల్ కండక్టివిటీ K2, ఏరియా ఈజ్ A2. ఇప్పుడు ఏమైతే చెప్పు నీకు ఇక్కడ K1 A1 d theta అంటే ఈ రెండింటి మధ్యలో టెంపరేచర్ డిఫరెన్స్, అంటే వాట్ ఈస్ దట్? θ1 మైనస్ θ బై దిస్ ఈజ్ L1, ఇది ఈ డిస్టెన్స్ L1 ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ K2 A2
d theta అంటే temperature difference of this layer theta minus theta 2 divided by L2 this is ఇప్పుడు చూడు నీకు ఇక్కడ k1 a1 theta 1 minus k1 a1 theta divided by L1 is equal to what is that k2 a2 theta minus k2 a2 theta 2 okay k2 a2 theta 2 divided by what is that L2 is there. This is L2 right. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే k1 a1 what is that L2 theta 1 minus k1 a1 L2 theta is equal to k2 a2 L1 theta minus k2 a2 L1 theta 2 right L1 theta 2. సో ఇప్పుడు థీటాలన్నీ ఒకవైపు తీసుకొచ్చి theta 1 theta 2 ఒకవైపు తీసుకొస్తే k1 a1 L2 theta 1 minus అంటే ప్లస్ దిస్ ఇస్ సో k2 a2 L1 theta 2 is equal to so it is taken this side k1 a1 L2 plus k2 a2 L1 into theta is there. So ఇప్పుడు junction temperature theta is equal to what is that junction temperature. So this is k1 a1 L2 theta 1 plus k2 a2 L1 theta 2 by what is that k1 a1 L2 plus k2 a1 L1 okay k2 a2 L1 so k2 a2 L1 this is the junction temperature. So this is the way you have to find out the junction temperature. Usually ఇలా layers ఇచ్చినప్పుడు area of the cross section of the two layers is same అంటారు. Area of the cross section of the two layers same అంటే if a1 is equal to a2 is equal to a okay a1 is equal to a2 is equal to a. So a1 is equal to a2 is equal to a, that is if a1 is equal to a2 is equal to a, so what I have to write అప్పుడు నేను ఏం రాయొచ్చు a1 is equal to a2 is equal to a junction temperature theta is equal to k1 L2 theta 1 plus k2 L1 theta 2 divided by k1 L2 plus k2 L1. In terms of the resistance కూడా నీకు junction temperature కనుక్కోమంటాడు in terms of the resistance. So this is the resistance R1, this is the resistance R2. ఇప్పుడు మనకి current is equal to what is that potential difference by resistance. అంటే ఇప్పుడు నేనేం చేయొచ్చు ఇక్కడ ఏం చేయొచ్చు చూడు in terms of the resistance. So R1 is the resistance of this one, thermal resistance of this one, and R2 is the thermal resistance of that one. ఇప్పుడు thermal resistance అంటే what is that? ఇక్కడ చూడు మనకి H is equal to current is equal to మనకి చూడు current is equal to H is equal to KA by L into d theta. అంతేగా KA by L into d theta. ఇప్పుడు నీకు థర్మల్ రెసిస్టెన్స్ R is equal to what is that L by KA కదా L by KA. అంటే ఇప్పుడు నేనేం రాయొచ్చు ఇక్కడ H is equal to 1 by R into d theta. అంతేగా H is equal to 1 by R into d theta. So this current is equal to d theta by R. D theta by R. This is the current. Current is this one. So I is equal to V by R కదా. I is equal to V by R. I అంటే ఏంటి ఇక్కడ heat current. Heat current is equal to d theta by R. Temperature difference by resistance. So temperature difference by resistance. ఇప్పుడు in terms of the resistance, how to find out the what is that junction temperature? Junction temperature ని ఎలా find out చేస్తాం? How to find out the junction temperature? అరే ఇక్కడ current remains constant కదా. Current remains constant కాబట్టి here H1 is equal to H2. Here H1 is equal to H2. H1 అంటే what is that? D theta 1. So D theta
of first layer by R1 is equal to d theta of second layer by R2. D theta of first layer ante what is that? Theta 1 minus theta by R1 is equal to this is what is that? Theta minus theta 2 by R2 this is. Okay, by R2. ఇప్పుడు take the cross multiplication చేయండి. ఇప్పుడు నీకు ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది చెప్పు నీకు ఇక్కడ R1 theta minus R1 theta 2 is equal to R2 theta 1 minus R2 theta. That is. So this R2 theta is taken this side. Already here R1 theta is there. Plus R2 theta is equal to what is that? R1 theta 2 plus R2 theta 1. So therefore here theta into R1 plus R2 is equal to R1 theta 2 plus R2 theta 1. So therefore theta is equal to junction temperature. Junction temperature theta is equal to, so what I have to write? R1 theta 2 plus R2 theta 1 by R1 plus R2. This is the junction temperature in terms of the resistance. In terms of the resistance. ఇది తెలిస్తే చాలు అసలు. ఇది తెలిస్తే నీకు ఒకవేళ లెంత్ ఇచ్చినా కూడా, లెంత్ థర్మల్ కండక్టివిటీస్ ఇచ్చినా కూడా, ఏరియా అండ్ ఎవ్రీథింగ్ ఇచ్చినా కూడా, సో నువ్వు ఇలా రాసుకో. ఈ మొత్తం గుర్తుపెట్టుకోకుండా ఫస్ట్ ఇప్పుడు లెంత్ ఇచ్చాడు, ఏరియా ఇచ్చాడు, థర్మల్ కండక్టివిటీ ఇచ్చాడు, ఇమీడియట్ గా దీనికి రెసిస్టెన్స్ కనుక్కో. R1 is equal to L by K వేసి రెసిస్టెన్స్ కనుక్కో. దీనికి రెసిస్టెన్స్ కనుక్కో. రెసిస్టెన్స్ కనుక్కుంటే ఈజీగా జంక్షన్ టెంపరేచర్. అలా రెసిస్టెన్స్ కనుక్కుని ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం కంటే, రెసిస్టెన్స్ కనుక్కున్నాం అనుకో ఈజీగా. సో రెసిస్టెన్స్ కనుక్కుంటే, సో దట్ ఈస్ R1 theta 1 theta 2 plus R2 theta 1 by R1 plus R2 వేస్తే నీకు జంక్షన్ టెంపరేచర్ వచ్చేస్తుంది. ఓకే, అర్థమైందా? హౌ టు ఫైండ్ అవుట్ ద జంక్షన్ టెంపరేచర్? ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ how to find out the junction temperature? అర్థమైనట్టేనా? yes, right. ఇప్పుడు సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ది రాడ్స్. సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ది రాడ్స్. సిరీస్ కాంబినేషన్ ప్యారలల్ నేను ఒకటి చెప్తాను, సో రిమైనింగ్ మీరు చేసేయచ్చు. సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ది రాడ్స్ అండ్ సీ దట్ మళ్ళీ మనకి రాడ్స్ ని ఇలా కనెక్ట్ చేస్తాడు. అంటే మీకు ఎలా ఇస్తాడు అంటే combination of the rods, combination of rods అంటాడు. combination of rods, series combination. series combination. ఇక్కడ రాడ్ ఉంది. సో దిస్ ఇస్ a rod of length L1, okay now area of the cross section A1 and thermal conductivity K1, resistance is R1. So another rod of length L2, area A2, so thermal conductivity K2 and resistance is R2. So ఇప్పుడు దీనికి వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్, వాట్ ఈస్ ద థర్మల్ ఎఫెక్టివ్ థర్మల్ కండక్టివిటీ అంటారు. అంటే ఏముంది, ఫస్ట్ అసలు R1 ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్? L1 by K1 A1. R2 ఈజ్ ఈక్వల్ వాట్ ఈస్ దట్? L2 by K2 A2. ఎఫెక్టివ్ థర్మల్ కండక్టివిటీ కావాలి అంటే ఫస్ట్ టోటల్ లెంత్ ఆఫ్ ది రాడ్ ఈజ్ L ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ L2. దిస్ ఈజ్ ఎఫెక్టివ్ లెంత్. సో ఇప్పుడు మనకి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇన్ ద సిరీస్ కాంబినేషన్ లో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. సో వాట్ ఈస్ దిస్ ఎండ్ ఈస్ theta 1, దిస్ ఎండ్ ఈస్ theta 2, దిస్ ఎండ్ ఈస్ మిడిల్ లో theta, టెంపరేచర్ డిఫరెన్స్. సో ఇప్పుడు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ So effective resistance or effective is equal to what is it? R1 plus R2. R ante L by K kada. So this is L by K effective into A. So this is equal to what is that? L by
K1A1 plus L by K2A2. సో జనరల్ గా ఏంటంటే ఈ సిరీస్ కాంబినేషన్ లో ఏరియాస్ సేమ్ గా ఉంటాయి. దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ ఏ. ఏరియా ఈజ్ సేమ్ ఇన్ ద సిరీస్ కాంబినేషన్ ఇన్ జనరల్. సిరీస్ కాంబినేషన్ లో ఏరియా సేమ్ గా ఉంటుంది, ప్యారలల్ కాంబినేషన్ లో లెంత్ సేమ్ గా ఉంటుంది. కంపల్సరీ సిరీస్ కాంబినేషన్ లో ఏరియా సేమ్ గా ఉంటుంది, ప్యారలల్ కాంబినేషన్ లో లెంత్ సేమ్ గా ఉంటుంది. ఇట్ ఈస్ కంపల్సరీ అలా ఉంటుంది. సో ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ ఇస్ సేమ్ ఇన్ ద సిరీస్ కాంబినేషన్. అందుకని A1 = A2 = A అని రాశాను సిరీస్ కాంబినేషన్. ఇప్పుడు ఇవేమైపోతాయి, క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏంటి, L = L1 + L2 డివైడెడ్ బై K effective is equal to L1 L2. So L1 by K1 plus L2 by K2. అంతేగా? So L1 by K1 plus L2 by K2. So now here there is so this is L1 plus L2 by K effective is equal to L1 K2 plus L2 K1 by what is that, K1 K2. So this is K effective is equal to what is that, K1 K2 into L1 plus L2 by L1 K2 plus L2 K1. This is a K effect. Suppose ఇక్కడ లెంత్ లో కూడా సేమ్ గా ఉంది అనుకో, ఒకవేళ if L1 is equal to L2 is equal to L, L1 is equal to L2 is equal to L, K effective is equal to what is that, K effective is equal to 2 K1 K2 by what is that, K1 plus K2, 2 K1 K2 by K1 plus K2. సో ఇక్కడ మెయిన్ గా నీకు తెలియాల్సింది ఏంటంటే, రెండు రాడ్స్ గనక ఈక్వల్ లెంత్ ఈక్వల్ ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ అయితే what is that, K effective by 2 is equal to K1 K2 by K1 plus K2. అంటే 2 by K effective is equal to what is that, K1 plus K2 by K1 K2. అంటే this is what is that here. So 2 by K effective, 2 by K effective is equal to 1 by K1 plus 1 by K2. అంటే two rods of same length and same area of the cross section are connected in series. What is the effective thermal conductivity? And 2 by K effective is equal to 1 by K1 plus 1 by K2. Suppose three rods of same area and same length are connected in series. What is that? 3 by K effective. 3 by K effective is equal to 1 by K1 plus 1 by K2 plus 1 by K3. ఇవన్నీ same length and same area of the cross section connected in series అయితే, ఇప్పుడు four rods of same area and same length, same area of the cross section and same length are connected in series. 4 by K effective is equal to 1 by K1 plus 1 by K2 plus 1 by K3 plus 1 by K4. N rods of same area of the cross section and same length are connected in series. So N by K effective is equal to 1 by K1 plus 1 by K2 plus 1 by K3 plus 1 by K4 and so on 1 by Kn. ఇలా రాస్తాం. ఇది సిరీస్ కాంబినేషన్. ఈ సిరీస్ కాంబినేషన్ లో మనం కరెంట్ ఈజ్ సేమ్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డిఫరెంట్. అంటే ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ అక్రాస్ ది ఫస్ట్ రాడ్ కనుక్కోవచ్చు, టెంపరేచర్ డిఫరెన్స్ అక్రాస్ ది సెకండ్ రాడ్ కనుక్కోవచ్చు. What is the temperature difference across the first rod in the series combination? What is the temperature difference across the second rod in the series combination? అంటే చూడు ఇక్కడ సిరీస్ కాంబినేషన్ లో, సో టెంపరేచర్ డిఫరెన్స్ అక్రాస్ ది ఫస్ట్ రాడ్. సో వాట్ ఈస్ ద టెంపరేచర్ డిఫరెన్స్ అక్రాస్ ది సెకండ్ రాడ్? ఫస్ట్ రాడ్ అండ్ సెకండ్ రాడ్ అంటే యాక్చువల్లీ సీ దట్ ఇప్పుడు కరెంట్ రిమైన్స్ కాన్స్టెంట్ కదా, అంటే నేనేం రాసుకోవచ్చు, H1 is equal to టోటల్ కరెంట్. అంతే, కరెంట్ త్రూ ఫస్ట్ రాడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కరెంట్. కరెంట్ త్రూ ఫస్ట్ రాడ్ అంటే వాట్ ఈస్ దట్, కరెంట్ ఈజ్ ఈక్వల్ టు θ1 మైనస్ θ బై రెసిస్టెన్స్, అంటే పొటెన్షియల్ బై రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు θ1 మైనస్ θ2 బై ఆర్ ఎఫెక్టివ్. అయిపోయింది, ఆర్ ఎఫెక్టివ్. సో ఇక్కడ θ1 మైనస్ θ2 by R1 is equal to θ1 minus θ by R1 is equal to θ1 minus θ2 by R effective is R1 plus R2. So θ1 minus θ is equal to R1 by R1 plus R2 into θ1 minus θ2.
This is temperature difference across the first rod. Temperature difference across the first rod. Similarly, what is the temperature difference across the second rod? Temperature difference across second rod. అంటే theta minus theta 2. ఇక్కడ ఏమైంది R2 by అంతే. In terms of the length and thermal conductivity కూడా రాయొచ్చుగా నేను. R1 is equal to L1 by K1A, R2 is equal to L2 by K2A. ఈ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుని మీరు చేయొచ్చు కదా, చేస్తారా? ఒకవేళ లెంత్ థర్మల్ కండక్టివిటీస్ ఇస్తే దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుని టెంపరేచర్ డిఫరెన్స్ కట్టగలరు కదా. ఏ బాయ్ అలా రాయాలా నేను? అవసరం లేదుగా, చేయగలరు. R1 R2 సబ్స్టిట్యూట్ చేసుకోగలరు కదా. ఎస్, ఇది సిరీస్ కాంబినేషన్. సిరీస్ కాంబినేషన్. అదే నీకు ప్యారలల్ కాంబినేషన్ అనుకో, ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ది రాడ్స్. Parallel combination of rods. Parallel combination of the rods అంటే సో కంపల్సరీ నేను అదే చెప్తున్నా, కంపల్సరీ ప్యారల్ కాంబినేషన్ లో లెంత్ సేమ్ గా ఉండాలి. దీని మీద ఇది పెట్టాలిగా, లెంత్ సేమ్ గా ఉండాలి. ఎల్ ఎల్, ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ A1 A2 డిఫరెంట్ గా సేమ్ ఉండొచ్చు, డిఫరెంట్ ఉండొచ్చు, సేమ్ ఉండొచ్చు, డిఫరెంట్ ఉండొచ్చు. ఫస్ట్ డిఫరెంట్ తీసుకుందాం. దిస్ ఈజ్ K1 K2, it is R1 R2. So R1 is equal to L by K1 A1, R2 is equal to L by K2 A2. Okay, so now in the parallel combination 1 by R effective is equal to 1 by R1 plus 1 by R2. So 1 by R effective is nothing but what is that, 1 by L by 1 by L by what is that, K effective into A, that is. So this is 1 by L by K1 A1 plus 1 by L by K2 A2. So this is reverse. K effective into A by L is equal to K1 A1 by L plus K2 A2 by L. These are cancelled. So this is K effective into A is nothing but the total area. So what is the total area? A is equal to A1 plus A2 in the parallel combination. So this is A1 plus A2. So this is equal to what is that, K1 A1 plus K2 A2. So this is K effective is equal to K1 A1 plus K2 A2 by A1 plus A2. So this is in the parallel combination. Suppose here A1 is equal to A2 is equal to A. A1 is equal to A2 is equal to A. A1 is equal to A2 is equal to A. So this is K effective is equal to what is that, K1 plus K2 by 2. This is the effective thermal conductivity. And in this what is that, current is different, potentially same. Here theta 1 and this is the theta 2, రెండు రాడ్స్ కి. కానీ దీంట్లో హీట్ ఎనర్జీ, హీట్ కరెంట్ H1, దీంట్లో హీట్ కరెంట్ is H2. కరెంట్ is different. So current is different, potentially same. Parallel combination లో. So current is different, potentially same in the parallel combination. So నోట్ చేసుకున్నారమ్మా? నోట్ చేసుకున్నట్టేనా? So let me finish within 5 minutes. ఫినిష్ చేస్తాను. నోట్ చేసుకున్నట్టేనా? Yes. Yes, see. ఇప్పుడు పొటెన్షియల్ రిమైన్స్ కాన్స్టెంట్ కదా, అంటే ఇప్పుడు నేనేం రాయాలి? పొటెన్షియల్ అంటే థీటా ఇస్ రిమైన్స్ కాన్స్టెంట్, అంటే V is remains constant. So V is remains constant అంటే theta 1 minus theta 2 of first rod is equal to theta 1 minus theta 2 of second rod.
is equal to theta 1 minus theta 2 of combination. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేసుకున్నాను అనుకో, theta 1 minus theta 2 of first is equal to theta 1 minus theta 2 of combination. Theta 1 minus theta 2 is nothing but what is that? So you know that h is equal to d theta by r, and d theta is equal to hr. Kada? And for this, what is that? h1 r1. For this, what is that? Is equal to h total current, that is what is that? H into r effective. R effective. H into R effective. So now R effective is equal to what is that? R effective is equal to, can I write that R effective is equal to R1 R2 by R1 plus R2. R1 R2 by R1 plus R2. This is equal to H into R1 R2 by R1 plus R2. So this is equal to H1 R1. So cancel this, is H1 is equal to R2 by R1 plus R2 into total current. That is a H. Similarly here, this is the current in the first resistor, first rod, heat current in the first rod. Heat current in first rod. So what is the heat current in second rod? Heat current in second rod, and similarly, so what I have to write? H2 is equal to R1 by R1 plus R2 into H. This is heat current in the second rod. And దీంట్లో నీకు వీస్టన్ బ్రిడ్జ్ కాన్సెప్ట్ మీద కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీస్టన్ బ్రిడ్జ్ కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ అంటే ఈ రెండు రాడ్స్ ని ఇలా, రాడ్స్ ఆర్ కనెక్టెడ్ లైక్ దిస్, అంటే ఇలా ఇస్తాడు. మీకు ఆ మోడల్ చెప్తాను, మీరు చేసేయండి. ఇక్కడ ఒక రాడ్ ఇస్తాడు, ఇలా ఒక రాడ్ ఇస్తాడు, ఇలా ఒక రాడ్ ఇస్తాడు, ఇలా ఒక రాడ్ ఇస్తాడు, ఇలా ఒక రాడ్ పెడతాడు, ఇప్పుడు ఒక రాడ్ పెడతాడు, ఇలా పెడతాడు. వాడు ఎఫెక్టివ్ థర్మల్ రెసిస్టెన్స్ అన్నా కనుక్కోమంటాడు. ఎఫెక్టివ్ థర్మల్ రెసిస్టెన్స్, లేకపోతే ఇక్కడ ఒక టెంపరేచర్ ఇచ్చి ఇక్కడ టెంపరేచర్ theta 1, theta 2, theta 3, theta 4, theta 5 like this. ఈ టెంపరేచర్ ఇచ్చి ఇక్కడ టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అప్పుడు దిస్ ఈజ్ రెసిస్టెన్స్ R1 అనుకుంటున్నా, ఈ రాడ్ కి R2 అనుకుంటున్నా, R3, R4, R5, R6. ఇప్పుడు నువ్వు రెసిస్టెన్స్ అంటే ఎలా కనుక్కుంటావు? R is equal to L by K. వాడు ఇస్తాడు, L ఇస్తాడు, K ఇస్తాడు, A ఇస్తాడు, L by K కనుక్కుంటావు. సో L by K వేసి ఫస్ట్ యూ చెక్ దట్ ఇఫ్ R2 by R3 is equal to R4 by R5 ఉందనుకో, ఇప్పుడు దీన్ని తీసేయచ్చుగా, నేను దీన్ని నెగ్లెక్ట్ చేయొచ్చుగా, మధ్యలో ఉన్న రాడ్ని తీసేయచ్చుగా. ఏ బాయ్, తీసేయచ్చా లేదా? మధ్యలో ఉన్న రాడ్ని తీసేయచ్చు. మధ్యలో ఉన్న రాడ్ని తీసేస్తే ఇక్కడ theta 3 ఎంత ఉందో theta 4, theta 5 అంతే ఉన్నట్టేగా. theta 3 ఎంత ఉందో ఇక్కడ టెంపరేచర్, ఇక్కడ పొటెన్షియల్ ఎంతో ఇక్కడ పొటెన్షియల్ అంతే ఉన్నట్టేగా. ఇక్కడ పొటెన్షియల్ ఎంతో ఇక్కడ పొటెన్షియల్ అంతే, అంటే ఇక్కడ టెంపరేచర్ ఎంతో ఇక్కడ టెంపరేచర్ అంతే ఉన్నట్టు. ఈ టెంపరేచర్ కనుక్కుంటే ఈ టెంపరేచర్ వచ్చేసినట్టే. సో ఈ టెంపరేచర్, సో టెంపరేచర్ కనుక్కోవడానికి ఎలా కనుక్కుంటావు? టెంపరేచర్స్ ఏ విధంగా కనుక్కుంటావు? ఏముంది, దీన్ని తీసేసాను, ఇప్పుడు చూడు, దీన్ని తీసేసాను, ఈ రాడ్ని తీసేసాను. రాడ్ని తీసేస్తే ఎలా వస్తుంది? ఇలా వస్తుంది, ఇలా వస్తుంది అనుకుందాం. ఈ రాడ్ లేదు. సో ఇక్కడ వచ్చే కరెంట్ ఏంటి? H1, H అనుకో. ఇక్కడ వచ్చి ఇటు వెళ్ళే కరెంట్ H2, ఇటు వెళ్ళే కరెంట్ ఈజ్ H3. ఓకే, ఇక్కడ టెంపరేచర్ ఇస్తాడు, ఇక్కడ టెంపరేచర్, ఇక్కడ టెంపరేచర్, ఇక్కడ టెంపరేచర్. అంటే వాట్ ఈస్ దట్? మనకి KCL ఉంది కదా, కిర్చాఫ్ కరెంట్ లా. కిర్చాఫ్ కరెంట్ లా ప్రకారం ఏం రాయొచ్చు నేను? H is equal to H2 plus H3 రాయొచ్చా? కరెంట్ I is equal to I1 plus I2 రాయొచ్చుగా, రాయొచ్చా లేదా? I is equal to I1 plus I2 రాయొచ్చా లేదా? సో I is equal to I1 plus ఎరా H is equal to
h1 h1 is equal to h2 plus h3 whatever it is. Okay, so h1 అనాలి, h1 is equal to h2 plus ఇక్కడ h2 h3 రాసాంగా, h1 is equal to h2 plus h3 రాయొచ్చు కదా. సో రాస్తే ఇక్కడ టెంపరేచర్ θ1, ఇక్కడ టెంపరేచర్ θ2, ఇక్కడ టెంపరేచర్ θ3, ఇక్కడ టెంపరేచర్ θ4. సో కంపల్సరీ ఇక్కడ టెంపరేచర్ θ3 θ4 is equal to θ3 ఇప్పుడు రెండు సేమే ఉంటాయి కదా, రెండు సేమ్ ఉంటాయని మనకు అర్థమైపోయింది కదా, బికాస్ వీస్టర్న్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయింది. వీస్టర్న్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయితే రెండు సేమ్ ఉంటాయని తెలిసిపోయింది. తెలిసిపోయినప్పుడు నేనేం చేయొచ్చు ఇక్కడ, ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇక్కడ, ఇప్పుడు చూడు, దిస్ ఈజ్ θ1 మైనస్ θ2 బై r1 is equal to what is that, θ2 minus θ3 by what is that, r2 plus θ2 plus θ3 by θ2 minus θ3 by what is that, r3. ఇలా చేసేసి మనం టెంపరేచర్ ఎక్కడైనా సరే టెంపరేచర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎక్కడైనా టెంపరేచర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఏ జంక్షన్ దగ్గరికైనా టెంపరేచర్స్ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ KCL, కిర్చాఫ్ రూల్ అండ్ వీస్టర్న్ బ్రిడ్జ్ కాన్సెప్ట్ నుంచి. అర్థమైందా బాయ్, అర్థమైందా లేదా? ఎస్. సో ఇలా రాడ్స్ లో ఇలా ఈ విధంగా ఉంటుంది, రైట్? సో ఓకేరా బాలాజీ, ఆపేయమ్మా.